అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిల్లల జెండా పండుగ రిపబ్లిక్ డే. కొన్ని పండగలన్నా కొన్ని అకేషన్స్ అన్నా పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది. అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని పిల్లలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి స్పెషల్ డేస్లో రిపబ్లిక్ డే కూడా ఒకటి. దీన్ని మన దేశ గణతంత్ర దినోత్సవంగా మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు స్కూల్లో ఎగరవేసే జెండాని, ఆ రోజు కోసం మనం డాన్స్ రిహార్సల్స్ చేసే దేశభక్తి పాటల్ని, దేశభక్తుల వేషధారణలో దేశభక్తిని చూపించే డ్రామాలని మనం ఎవ్వరం మర్చిపోలేం. అలాగే ఈ తరం పిల్లలు కూడా అదే రిపబ్లిక్ డేని అంతే ఆనందంగా జరుపుకోవాలని చూస్తూ ఉంటారు. ఇలాగే ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో శివ, కార్తీక్, కవిత, అమ్ము, చోటు, వీరు వీళ్ళందరూ జనవరి 26 ఎప్పుడొస్తుందా ఆ రోజు తాము ప్రత్యేకంగా ఏం చెయ్యాలా అని ఎదురు చూస్తూ ఒకరోజు తమ ప్లే ఏరియాలో డిస్కషన్ పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, ఈ రిపబ్లిక్ డే రోజు మనమందరం ఒక పని చేద్దాం. ఆ రోజు మన అపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరికి మనమే పాకెట్ ఫ్లాగ్స్ని పించేద్దాం. అందుకు ఎంత అవుతుందో లెక్క కట్టి మనందరం కలిసి డబ్బులు వేసుకుందాం. ఎలా ఉంది నా ఐడియా? ఏంటి, డబ్బులతో అందరికి ఫ్లాగ్స్ కొంటారా? అవును వీరు. శివ, ఈ ఐడియా చాలా బాగుంది కదా. నేను చాలాసార్లు చూశాను. శివ చెప్పినట్టే చాలామంది రిపబ్లిక్ డే ఇంకా ఇండిపెండెన్స్ డే అప్పుడు ఇలా ప్రతి వాళ్ళకి ఫ్లాగ్స్ పించేసి అందరికీ దేశభక్తి అంటే తెలిసేలా చేస్తారు. లేదు ఫ్రెండ్స్, నాకిది కరెక్ట్ ఐడియా అనిపించడం లేదు. ఎందుకమ్ము, నీ దగ్గర ఇంకేదైనా మంచి ఐడియా ఉందా? నా దగ్గర మరో ఐడియా ఏమీ లేదు. కానీ కేవలం అందరికీ జెండాలు పంచినంత మాత్రాన దేశభక్తి అవుతుందా? అసలు దేశభక్తి అంటే మనం ప్రతిరోజు చేసే పనుల్లో కనిపించాలి కదా. అమ్ము చెప్తుంది నిజమే కదా ఫ్రెండ్స్. పేట్రియాటిజం అంటే ఎంతోమంది వీరుల త్యాగంతో మనకి దక్కిన ఈ నేల మీద మనం ఎంతో బాధ్యతగా ఉండటం కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ప్రతి పనిలోనూ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నాం. కరెక్టే కదా. మనం ఇంట్లో పెట్స్ని బయటికి తీసుకొస్తాం, రోడ్డు మీద పూజ చేయిస్తాం, ఎక్కడంటే అక్కడ చెత్త విసిరేస్తాం, కనిపించిన దగ్గరల్లా యూరిన్ పాస్ చేస్తాం. చివరికి ఇప్పుడు మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్న ఫ్లాగ్స్ కూడా ఈ స్పెషల్ డేస్ దాటిపోయిన తర్వాత రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పడుంటే మనం పట్టించుకోకుండా చూస్తూ వెళ్ళిపోతాం, లేదా తొక్కుతూ వెళ్ళిపోతాం. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు శివ. నువ్వన్నట్టు మన ఫ్లాగ్స్ కొనిస్తే వాటితో ఒకరోజే అవసరం కనుక ఆ రోజు గడిచిపోగానే తీసి పారేస్తారు. అందుకే మనం ఈసారి మన కాలనీలో మిగిలిన పిల్లలందరినీ మనతో జాయిన్ చేసుకుని నువ్వన్నట్టు మన త్రివర్ణ జెండాని తయారు చేద్దాం. అప్పుడు ఏ పిల్లలు తయారు చేసిన జెండాలని వాళ్ళ పేరెంట్స్కి ఇప్పించామంటే దాన్ని వాళ్ళు గర్వంగా ఎప్పటికీ పెట్టుకుంటారు, కానీ పడేయరు అని చెప్పి ఆ కాలనీలోని పిల్లలందరినీ కూడగట్టుకొని రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ పిన్ చేయటం కోసం ఎన్నో ఫ్లాగ్స్ని తయారు చేశారు ఆ చిచ్చరి పిడుగులు. అలా చేసిన వాటిని రిపబ్లిక్ డే రోజు ఎంతో అందంగా జెండాలతో అలంకరించిన తమ కాలనీ గ్రౌండ్స్లో అపార్ట్మెంట్స్ పెద్ద చేత ఫ్లాగ్ హాస్టింగ్ చేయించి అంతకు ముందే తాము తయారు చేసిన ఫ్లాగ్స్ని పెద్దలందరికీ పిన్ చేశారు. ఆ రోజు జెండా వందనం అయిపోయిన తర్వాత ఆ పిల్లలందరూ కలిసి ఇకపై తమ దేశభక్తిని ఎలా చాటుకోవాలనుకుంటున్నారో, ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఈ దేశం పట్ల బాధ్యత ఎలా కలిగి ఉండాలనుకుంటున్నారో ఒక్కొక్కరుగా చెబుతూ ఉంటారు. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనం ఈ అకేషన్ని ఇంత గొప్పగా గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అందుకు ఎంతో మంది గొప్పవాళ్లు సాక్రిఫైజెస్ కారణం. అలాంటి ఈ నేల మీద మనం మన పనుల్లో పడిపోయి ఈ దేశం గురించి పట్టించుకోవడం లేదని ఒప్పుకుంటారా ఇక్కడున్న వాళ్ళందరూ? బిజీ లైఫ్స్ అయిపోయాయి కదా బేటా. ఇప్పుడు ఈ దేశం గురించి ఏం పట్టించుకుంటాను చెప్పు. అయినా దేశాన్ని పట్టించుకోవటానికే కదా గవర్నమెంటు, మిలిటరీ ఇవన్నీ ఉన్నాయి. మీరు చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అంకుల్. దేశం అంటే గవర్నమెంట్దో మిలిటరీదో మాత్రమే కాదంకుల్, ఇది మనది కూడా. ఇక్కడ ఉన్న ప్రతి దాని మీద మనకి కూడా రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీతోటే మేమిక్క నుండి ఫ్రీ టైంలో మన ఏరియా మొత్తం క్లీనింగ్ క్యాంపెయినింగ్ చేద్దాం అనుకుంటున్నాం.
ఈ దేశంలో ప్రతి చోటు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇక్కడ బ్రతికే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. మీరు మాకు ఒక హెల్ప్ చేయండి చాలు. మేం చేసే క్యాంపెయినింగ్కి మీ పిల్లల్ని కూడా సపోర్ట్గా పంపండి. ఇది మాత్రం నిజం అంకుల్. మీ పెద్దవాళ్ళకి చిన్నప్పుడు స్కూల్స్లో కానీ మీరు పెరిగిన వాతావరణంలో కానీ చిన్నప్పటి నుండి ఎన్నో మంచి విషయాలు ఈ దేశం మీద భక్తిని బాధ్యతని ఎలా పెంచుకోవాలో నేర్పించారు. కానీ మా జనరేషన్కి వచ్చేసరికి అవన్నీ నేర్చుకున్నా మీరే వదిలేయటంతో మాకెవరూ ఆ విషయం నేర్పించట్లేదు. ఈ దేశం మీ తర్వాత మాది అంకుల్. మేం పెరిగి పెద్దయ్యేసరికి ఇక్కడ మీ చిన్నప్పుడు చూసిన మంచి రోజులు లేకపోతే మా నెక్స్ట్ జనరేషన్స్కి మేమేం మిగులుస్తాం? అందుకే ఇక నుండి ఈ దేశం మీద మా పిల్లలందరికీ రెస్పాన్సిబిలిటీ ఉందని మేమే తెలుసుకుంటాం. చాలా బాగా చెప్పారా పిల్లలు. మా చిన్నతనంలో దేశభక్తిని పెద్దవాళ్లే నేర్పక్కర్లేదు. మా చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మేమే దేశం మీద భక్తితో పెరిగాం. మా తరువాత తరానికి కాస్త పరిస్థితులు మారాయి కనుక మా పిల్లలకి దేశభక్తిని నేర్పే పరిస్థితికి వచ్చాం. ఇక ఆ తరువాత కాలం వేగం అయిపోయింది. దేశం గురించి ఆలోచనలు పోయి కుటుంబాల గురించి డబ్బుల సంపాదనలో పడ్డారు. ఇప్పుడు కుటుంబాల గురించి కూడా కాదు, కేవలం ఎవరి గురించి వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంకా ఇలాంటి తరానికి దేశం నేల అనే బంధం ఏముంటుంది చెప్పండి? అందుకే తాతయ్య, చెబితేనే కదా ఎవరికైనా తెలిసేది, తప్పైనా ఒప్పైనా. అలా తెలియాలని ఈ రిపబ్లిక్ డే తర్వాత చిన్న చిన్న విషయాలనే పట్టించుకుంటే, అది కూడా ఎక్కువ మంది పట్టించుకుంటే ఆ మార్పు పెద్దదిగా కనిపిస్తుంది, పక్కవారి వరకు వెళ్తుంది అని మా ఆలోచన తాతయ్య. ప్రతిసారి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి మనం పెట్టుకున్న ఫ్లాగ్స్ ఎక్కడంటే అక్కడ పడుంటాయి. ఈసారి అలా అవ్వకూడదనే మా పిల్లలందరం తయారు చేసిన ఈ ఫ్లాగ్స్ని మీకు ఇచ్చాం. ఇప్పుడు వాటిని పడేయకుండా మీరు దాచుకుంటారు. అలాగే ఇక నుండి పిల్లలం మేమేం చేసినా పెద్దవాళ్ళు మీరు కూడా జాయిన్ అవుతారని ఆశపడుతున్నాం తాతయ్య. ఇది మన దేశం కదా తాతయ్య, మనం బాధ్యతగా ఉండి బాగు చేసుకుందాం అంటూ ఆ పసిపిల్లల లేత బుర్రల్లో వచ్చిన గొప్ప ఆలోచనని చెప్పడమే కాకుండా ఆ జెండా పండుగ రోజు నుండే వాళ్ళు ఆ గొప్ప దేశభక్తి కార్యానికి శ్రీకారం చుట్టడంతో పెద్దలందరూ ఇంతకాలం తాము డబ్బుల వేటలో పడి పిల్లలకి దేశం గురించి బాధ్యతల గురించి నేర్పనందుకు సిగ్గుపడ్డారు. అలాని ఆ సిగ్గుతో ఉండిపోలేదు వాళ్ళు. ఇక ఆ తర్వాత రోజు నుండే తమ పర్యావరణం పట్ల పరిసరాల పట్ల బాధ్యత తెలుసుకుంటూ శుభ్రంగా ఉంచటం, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రూల్స్ పాటించటం, గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సులు ఎగ్గొట్టకుండా కట్టడం లాంటివి ఫాలో అవుతూ ఒక దేశ పౌరుడి నైతిక బాధ్యతలన్నీ పాటిస్తూ పిల్లలు గుర్తు చేసిన దేశభక్తిని కంటిన్యూ చేస్తూ బాధ్యత గల పౌరులుగా జీవించసాగారు. ఆ విధంగా కొందరు పిల్లలకి జెండా పండుగ సందర్భంగా వచ్చిన ఒక ఆలోచన ఒక కాలనీలో మార్పును తీసుకొచ్చింది. ఆ మార్పు మెల్లిమెల్లిగా మరో కాలనీకి, అక్కడి నుండి ఆ ఊరికి, ఆ ఊరి నుండి దేశమంతా ఏదో ఒక రోజు పాకుతుందని ఆశిద్దాం. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.